చాప్టర్ 4 గ్రోయింగ్ అప్ యాస్ బాయ్స్ అండ్ గర్ల్స్. సో ఈ లెసన్లో మనం బేసిక్గా రెండు సొసైటీస్లో బాయ్స్ ఇంకా గర్ల్స్ని ఎట్లా పెంచారు, వాళ్ళు ఎట్లా పెరిగినారు అనే దానిపైన ఎక్కువ ఫోకస్ చేయబోతున్నాము. సో ఇక్కడ ఫస్ట్ ఏరియా వచ్చేసి సొమావా ఇన్ 1920s. సో 1920లో రీసెర్చర్స్ రిపోర్ట్ చేసినారు. ఇక్కడ ఏంటి అంటే మ్యాక్సిమం మంది స్కూల్కి పోరు. చిన్న చిన్న పిల్లలు 5 years ఆ ఏజ్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకంటే చిన్న పిల్లల్ని చూసుకుంటారనమాట. ఇప్పుడు చిన్న చిన్న బేబీస్ ఎప్పుడైతే నడవడం స్టార్ట్ చేస్తారో అప్పుడే వాళ్ళ పేరెంట్స్ వదిలేసి వాళ్ళు ఇంకా పనులు చూసుకుంటారు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ చిన్న చిన్న పిల్లలు 5 years ఈ ఇట్లాంటి ఏజ్ ఉన్న పిల్లలు వాళ్ళ తమ్ముళ్ళని చెల్లెళ్ళని చూసుకుంటూ ఉంటారు. సో బాయ్స్ 9 yearsకి వచ్చే వరకు అవుట్డోర్ జాబ్స్ లైక్ ఫిషింగ్, ప్లాంటేషన్ అంటే కోకోనట్స్ని ప్లాంట్ చేయడం ఇట్లాంటి వర్క్స్కి వెళ్ళిపోతారు. గర్ల్స్ వచ్చేసి 9 టీనేజర్స్ అయ్యే వరకు వాళ్ళు చిన్నపిల్లల్ని చూసుకుంటూ ఉంటారు. దాని తర్వాత ఎప్పుడైతే టీనేజ్ ఎంటర్ అవుతారో అప్పుడు వాళ్ళు ఫిషింగ్ ట్రిప్స్లోకి వెళ్ళిపోవడము, ప్లాంటేషన్ వర్క్లో జాబ్ చేయడము, బాస్కెట్స్ కుట్టడము ఇవన్నీ స్టార్ట్ చేస్తారు. సో వీళ్ళకి స్పెషల్ కుకింగ్ హౌసెస్ అని కూడా ఉంటాయి. సో ఇక్కడ కుకింగ్ హౌసెస్లో మేజర్గా బాయ్సే ఎక్కువ వర్క్ చేస్తారు. జస్ట్ గర్ల్స్ ఈ కుకింగ్లో కొంచెం హెల్ప్ ఏమైనా ఉంటే అది చేస్తారనమాట. సో ఈ సొసైటీ ఇట్లుంది అంటే ఏంది, ఇక్కడ బాయ్స్ ఇంకా గర్ల్స్ సమ్వాట్ ఈక్వల్గానే ట్రీట్ చేయబడుతున్నారు. అందరికీ కంప్లీట్ ఫ్రీడమ్ ఉంది. చిన్న ఏజ్లోనే వీళ్ళు బయటికి వెళ్ళిపోయి అంటే పేరెంట్స్ వదిలేసి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు. పిల్లలు ఒక సర్టన్ ఏజ్ వరకు వాళ్ళ సిబ్లింగ్స్ని చూసుకుంటారు. తర్వాత వాళ్ళు కూడా ప్లాంటేషన్ 9 yearsకే బాయ్స్ జాబ్ వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. గర్ల్స్ టీనేజర్స్ వచ్చేవరకు వాళ్ళు జాబ్స్కి వెళ్ళడం స్టార్ట్ అవుతారు. అంటే ఇక్కడ ఒక ఇండివిజువల్ లైఫ్ స్టైల్ని మనం స్టడీ చేస్తున్నాం. సో మధ్యప్రదేశ్లో ఒక స్టడీ అయింది 1960లో. ఇదేంటి అంటే 6th class రాగానే బాయ్స్ ఇంకా గర్ల్స్ని సపరేట్ స్కూల్స్లో పెట్టేస్తారు. సో గర్ల్స్ స్కూల్ డిఫరెంట్ ఉంటుంది, బాయ్స్ స్కూల్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే, సో గర్ల్స్ స్కూల్ ఎట్లా ఉంటుంది అంటే ప్లే గ్రౌండ్ అంతా లోపలనే ఉంటుంది, అవుట్ సైడ్ వాళ్ళకి కనెక్ట్ అయ్యి ఉండదు. సో మొత్తం సేఫ్ సెక్యూర్గా స్కూల్ ఉంటుంది. అండ్ వాళ్ళు ఈవినింగ్ ఇంటికి వెళ్ళే టైంలో మొత్తం బాయ్స్ అందరూ లైన్గా గ్రూప్ లాగా నిలబడి చూస్తూ ఉంటారు అనమాట వాళ్ళని పర్పస్ఫుల్గా. సో అట్లా ఖాళీగా ఇండివిజువల్గా బాయ్స్ అందరూ అట్లా రోడ్ల మీద చూస్తూ ఉంటారు. వీళ్ళు గ్రూప్స్గా నడవడము, తల కిందికి వేసుకొని సీదా రోడ్ వెంబడే సీదా స్కూల్ నుంచి ఇంటికి. సో ఇట్లనే వీళ్ళ మైండ్ సెట్ అనేది ఉంటుంది గర్ల్స్ది మేజర్గా. దాని తర్వాత వీళ్ళు బొమ్మలు కూడా గర్ల్స్కి డాల్స్ ఇట్లాంటివి ఇస్తారు, బాయ్స్కి వచ్చేసి కార్స్, బైసికల్స్ ఇవన్నీ ఇస్తారు. అంటే ఏంది, సొసైటీ వీళ్ళకి ఫ్యూచర్ గురించి ముందే చెప్తుంది. సో బాయ్స్కి సపరేట్ ఫ్యూచర్ ఉంటుంది, గర్ల్స్కి సపరేట్ ఫ్యూచర్ ఉంటుంది అనేసి. సో ఎప్పుడైతే అంటే ఇప్పుడు చూడండి పైన ఈ సొమావోన్ ఐలాండ్స్లో మళ్ళీ ఇక్కడ మధ్యప్రదేశ్లో సొసైటీ ఎంత డ్రాస్టిక్గా చేంజ్ అయింది. ఇక్కడ ఇండివిజువాలిటీ అనేది ఉంది, ఫ్రీడమ్ అనేది ఉంది. ఇక్కడ గ్రూప్స్లో వెళ్ళడము, భయపడుకుంటా మళ్ళీ కిందికి ముఖం వేసుకొని వెళ్ళడము. సో ఇట్లాంటివన్నీ కొన్ని ఉంటాయి మన సొసైటీలో. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో గర్ల్స్ ఒక రోల్ మోడల్ లాగా కావాలన్నా, ఒక మంచి స్టేజ్కి పోవాలన్నా కానీ కష్టం. అండ్ ఇంకొకటి ఏంది, ఉమెన్ పైన హెరాస్మెంట్, డొమెస్టిక్ వైలెన్స్ ఇవన్నీ బేసిక్ రీజన్ వచ్చేసి ఈ సొసైటీ ఇట్లా డిజైన్ చేసింది కాబట్టి. సో ఇట్లా ఇదనమాట స్టోరీ. తర్వాత గర్ల్స్ డ్రెస్సింగ్, ప్లేయింగ్ ఇవన్నీ స్ట్రక్చర్ చేసి ఉంటాయి. సో మాట్లాడడం చాలా సాఫ్ట్గా మాట్లాడాలి, ఇండోర్ గేమ్స్ మాత్రమే ఆడాలి, డ్రెస్సింగ్ మొత్తం నీట్గా ఉండాలి అనేసి ఉంటుంది. సో ఇదే వాళ్ళ కెరియర్కి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్తారు. సో చాలా సొసైటీస్లో ఉమెన్ని ఇంకా మెన్ని ఈక్వల్గా ట్రీట్ చెయ్యరు. సో వీళ్ళ కెరియర్ అనేది వీళ్ళ చేతిలో ఉండదు, వీళ్ళ హస్బెండ్ చేతిలో లేకపోతే వీళ్ళ ఫ్యామిలీస్ చేతిలో ఉంటుంది. అదే బాయ్స్ కెరియర్ వాళ్ళ ఇష్టం. సో ఇట్లా ఒక్కొక్క సొసైటీ. సో ఇది ఒక సొసైటీ అయితే పైన ఈ సొమావోన్ ఐలాండ్స్లో ఏంటిది, ఎవరి కెరియర్ వాళ్ళ ఇష్టం, ప్లాంటేషన్ వర్క్ పోతారా పోండి. సో అట్లా డిఫరెంట్గా వాళ్ళ ఇష్టం ఉంటుంది. సో ఇది డిఫరెంట్ సొసైటీస్ ఎట్లున్నాయి, అసలు సొసైటీస్ అనేవి ఎట్లున్నాయి అని చెప్తుంది ఈ లెసన్లో. సో ఒక సినేరియో ఇచ్చినారు,
ఇక్కడ ఏంది అంటే ఒక ఫ్యామిలీని తీసుకున్నారు. హౌస్ హోల్డ్ వర్క్ వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫాదర్ ఇంకా మదర్ ఉంటారు. సో, పిల్లలందరూ ఇంకా వాళ్ళ ఫాదర్ అందరూ కలిసి వాళ్ళ మదర్‌కి అంటారు, "అసలు ఏం పని చేయవు, ఇంట్లో పని అసలు వర్కే కాదు" అనేసి. వాళ్ళ మమ్మీ ఏమంటదంటే, "సరే నేను రేపు మొత్తం స్ట్రైక్ చేస్తా" అంటది. సో, నెక్స్ట్ డే అయితది. నెక్స్ట్ డే వాళ్ళ పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్ ఉండదు. లేట్ అయిపోతది. మొత్తం ఎవ్వరిని రెడీ చేయదు. అందరు లేట్ అయిపోతారు. లంచ్ కూడా ప్రిపేర్ కాదు. సో, మొత్తం హడావిడి ఆగమాగం వెళ్ళిపోతారు మార్నింగ్. ఇల్లు మొత్తం అన్‌టైడీ ఉంటది. ఇంటికొచ్చేవరకి వాళ్ళ ఫాదర్ ఇంకా చిల్డ్రన్ వచ్చేవరకి మొత్తం ఇంట అన్‌టైడీ ఉంటది మొత్తం. వంట ఏం వండి ఉండదు. సో, వాళ్ళ మదర్ వచ్చేసి నేను మొత్తం ఈరోజు లీవ్ తీసుకున్నానంటది. సో, రాత్రికి డిన్నర్ కూడా చెయ్యరు. హౌస్ మొత్తం అన్‌టైడీ ఉంటది. చాయ్, టిఫిన్ ఇవి ఏముండవు. సో, దీన్ని బట్టి వీళ్ళకి అర్థమవుతుంది, అరే హౌస్ హోల్డ్ వర్క్ కూడా ఒక వర్కే. అంటే వీళ్ళందరూ సరిగ్గా జాబ్కి పోవడం, స్కూల్స్కి పోవడం ఇవన్నీ చేస్తున్నారంటే దానికి బ్యాక్ బోన్ వాళ్ళ మదరే. ఇవన్నీ చేస్తుంది, ఇవందరినీ టేక్ కేర్ చేసుకుంటుంది. అంటే ఎవరైనా అనారోగ్యం పాలైతే వాళ్ళని మంచిగా చూసుకోవడము, ఇంట్లో ఉన్న ఎల్డర్లీ పీపుల్కి, ముసలోళ్ళకి మంచిగా చూసుకోవడము, ఇవంతా ఒక బేసిక్ జాబ్ ఇది. కానీ ఇది జాబ్ లాగా ఎవ్వరు కన్సిడర్ చేయరు. సో, మార్నింగ్ నుంచి జాబ్ అంటే మార్నింగ్ 9 to 5 ఉంటుంది. స్కూల్ మార్నింగ్ 9 to 5 ఉంటుంది. కానీ ఈ హౌస్ హోల్డ్ వర్క్ అనేది పొద్దుగాల నుంచి రాత్రి పడుకునే వరకు కంటిన్యూయస్గా చాలా ఫిజికల్ వర్క్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో, ఇది కూడా ఒక వర్క్ లాగానే చూడాలి అనేసి ఈ సినేరియో చెప్తుంది మనకి. సో, వాల్యూయింగ్ హౌస్ హోల్డ్. సో, ఇక్కడ ఏంది అంటే హౌస్ హోల్డ్ వర్క్ అనేది ఒక ఇంపార్టెంట్ వర్క్. కేర్ గివింగ్ టాస్క్లు కానీ, అంటే ఫ్యామిలీ మెంబర్స్ని చూసుకోవడం, సరిగ్గా తిండి పెట్టడము, వాళ్ళకి టైంకి పంపించడము, ఎవరైనా అనారోగ్యం పాలైతే వాళ్ళని సరిగ్గా చూసుకోవడము, ముసలోళ్ళని సరిగ్గా చూసుకోవడము, ఇవన్నీ టాస్క్లు ఉంటాయి. ఇంకా దానిపైన హౌస్ హోల్డ్ వర్క్స్ అనేవి కూడా ఉంటాయి, హౌస్ వర్క్స్ అన్నీ. సో, ఇవన్నీ సింగిల్ హ్యాండెడ్గా ఉమెనే చూసుకుంటుంది. ఓకే. సో, ఇది ఇంట్లోనే పని కాబట్టి దీన్ని బేసిక్గా రికగ్నైజ్ చేయదు. సొసైటీ కూడా ఇట్లాంటి వర్క్ని డీవాల్యూ చేస్తూ ఉంటుంది. సో, ఇట్లాంటిది ఒక వర్క్ వచ్చేసి డొమెస్టిక్ వర్కర్స్ లైఫ్ ఎట్లుంటుంది చూద్దాం. సో, టౌన్స్ అండ్ సిటీస్లో డొమెస్టిక్ వర్కర్స్ అనేవాళ్ళు చాలామంది ఉంటారు. సో, వీళ్ళకి ఎక్కువ అంటే మార్నింగ్ నుంచి రాత్రి మార్నింగ్ 5 o'clock వాకిలి ఉక్కడం నుంచి స్టార్ట్ చేస్తే రాత్రి 12 వరకు వీళ్ళు పని చేస్తూనే ఉంటారు. చాలా ఫిజికల్ వర్క్ ఉంటుంది. సో, డొమెస్టిక్ వర్కర్స్లో మేజర్గా ఉమెన్ ఇన్వాల్వ్ అయి ఉంటారు. సో, వీళ్ళకి అంత వాల్యూ అనేది ఉండదు. ఇల్లు ఉక్కడము, క్లీనింగ్ చేయడము, బట్టలు ఉతకడము, ఇవన్నీ పనులు చేస్తారు మార్నింగ్ నుంచి రాత్రి వరకు. బట్ వీళ్ళకి అంత రెస్పెక్ట్ అనేది చూపియట్లేదు మ్యాక్సిమం ఎవ్వరు. సో, ఇల్లుగా ట్రీట్ చేస్తారు, ఏదంటే అది అంటారు. శాలరీ కూడా చాలా తక్కువ ఇస్తారు. సో, ఇట్లాంటి సిచ్యువేషన్ అనమాట డొమెస్టిక్ వర్కర్స్ది. సో, ఇది నెక్స్ట్ వచ్చేసి ఉమెన్స్ వర్క్ అండ్ ఈక్వాలిటీ. సో, కాన్స్టిట్యూషన్లో అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయాలి, అంటే జెండర్ బేసిస్లో అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయాలి అనేసి చెప్తుంది. సో, ఫీమేల్ అని డిస్క్రిమినేట్ చేయడం ఇట్లాంటివన్నీ ఉండొద్దు అని కాన్స్టిట్యూషనే చెప్తుంది. కానీ రియాలిటీలో ఏమవుతుంది, డిస్క్రిమినేషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో, ఇప్పుడు పంట పొలాల దగ్గరికి పోండి, కూలీలు, మెన్కి అలాగా రోజు కూలీ ఉంటుంది, ఉమెన్కి అలాగ ఉంటుంది. ఉమెన్కి 600 ఇస్తే మెన్కి 1000 రూపాయలు ఇస్తారు. సో, ఇట్లా వర్క్ల పేమెంట్ దగ్గర కూడా డిస్క్రిమినేషన్ అనేది ఇంకా జరుగుతుంది. సో, గవర్నమెంట్లో వీళ్ళకి ఉమెన్కి కొంచెం ఈక్వల్ ఆపర్చునిటీస్ రానికే అంగన్వాడీ సెంటర్స్ లేదా చైల్డ్ కేర్ సెంటర్స్ అనేవి సెటప్ చేసినారు. కొన్ని ఆర్గనైజేషన్స్లో మ్యాక్సిమం 30+ ఉమెన్ ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఉండాలి అనేసి రూల్ పాస్ చేసినారు గవర్నమెంట్. సో, ఇట్లా అయిందనమాట. నెక్స్ట్ ఎక్సర్సైజెస్కి వస్తే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆర్ ద స్టేట్మెంట్స్ ట్రూ ఆర్ ఫాల్సా అని అడుగుతున్నారు. హౌస్ వర్క్ ఈజ్ ఇన్విజిబుల్ అండ్ అన్పెయిడ్ వర్క్. సో, అవును, హౌస్ వర్క్ అనేది ఎక్కువగా అనిపించదు అండ్ దానికి పేమెంట్ కూడా ఎవ్వరు ఇయ్యరు. నెక్స్ట్ హౌస్ వర్క్ ఈజ్ ఫిజికల్లీ డిమాండింగ్. ఇల్లు ఊకడం, వాకిలు ఊకడం, ముగ్గేయడం, కడగడం, ఇవన్నీ చాలా ఫిజికల్ టాస్క్స్ అనేవి ఉంటాయి. తర్వాత హౌస్ వర్క్ ఈజ్ టైం కన్జ్యూమింగ్. సో, పొద్దుగాల నుంచి రాత్రి అసలు అవ్వదు పని. సో, అదనమాట.
నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ వర్డ్స్ యూస్ చేసాము. ఐడెంటిటీ అంటే ఒక సెన్స్ ఆఫ్ సెల్ఫ్ అవేర్నెస్. అంటే నా ఐడెంటిటీ ఏంది, ఒక సెల్ఫ్ ఎంప్లాయ్. సో నేను టీచ్ చేస్తున్నా, నేను ఒక గర్ల్ని. సో ఇట్లాంటివన్నీ ఒక ఐడెంటిటీ. నెక్స్ట్ డబల్ బర్డెన్ అంటే ఏంది? డబల్ బర్డెన్ అంటే నార్మల్ చేసే పని కంటే డబల్ పని ఉంటే దాన్ని డబల్ బర్డెన్ అని అంటారు. తర్వాత కేర్ గివింగ్ అంటే పెద్దవాళ్ళని, సిక్ పీపుల్ని, వీళ్ళందరినీ చూసుకోవడం కేర్ గివింగ్ అనమాట, మంచిగా చూసుకోవడం. డీవాల్యూ అంటే ఒక మనిషిని రెస్పెక్ట్ చేయకుండా, వాళ్ళ పనిని రికగ్నైజ్ చేయకుండా ఉండడాన్ని డీవాల్యూడ్ అని అంటారు.